ఏ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ దేవుని సన్నిధిలో నీకు కావలసినవన్నీ అడుగుకుంటున్నావు, ఏ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుచున్నావు, ఆ దేవుని యథార్థపరుడు, దేవుని యొక్క నువ్వు యథార్థపరుడవై ఉండాలి. దేవుని బిడ్డలారా, చచ్చిపోవద్దు. సూచించున్న దేవుడైన దేవుని యొక్క మానవుడు అంటే యథార్థపరుడై ఉండాలండి. దేవుడు నీకు చెప్పలేదు కదా, ఏమా నువ్వు విన్నావు, నిర్ణయం తీసుకున్నావు, నేను దేవునికి ఈ విధంగా మొక్కుబడి చెల్లించుకుంటాను, నువ్వు నిర్ణయం తీసుకున్నాను, చెల్లించుకున్నాను. యథార్థం. దేవుడికి నీకు ఆనుకున్న వ్యాపారం బాగుంటే నేను దేవుడికి ఇలా బదుబాబు ఇచ్చుకుంటాను, నువ్వు యథార్థత కలిగి నువ్వు అనుకున్నది నెరవేర్చుకున్నావు. ఇదిగో ఇలాగ నా జీవితంలో నా బిడ్డను నేను సమర్పించుకుంటాను అనుకున్నావు, యథార్థత కలిగి నువ్వు దేవుడి సన్నిధిలో సమర్పించు. బాగులేనప్పుడు చనిపోయిన పరిస్థితిలో ఉన్న బిడ్డల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించేసుకుంటాం. వాడు బాగుపడి బాగా ఉంటే పట్టించుకోమండి మనం, అది యథార్థత లేని బ్రతుకు. యథార్థత దేవుని, నీవు ప్రార్థన చేస్తున్న నీ దేవుని ఎదుట నీవు యథార్థత కలిగిన వాడిగా ఉండాలంటున్నాడు బైబిల్లో. యథార్థవంతుడు చాలా ధైర్యంగా ఉంటాడండి యథార్థవంతుడు. అంటే యథార్థత అన్నదానికి అర్థం ఏంటంటే, ఒక మాట రాస్తాడు కీర్తన గ్రంథంలో 18:23 ఒక మాట రాస్తాడు. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, అది దేవుని దృష్టికి యథార్థపరుడై ఉండాలంటే ఏం చేయకూడదంట? వింటున్నారా? ఏం చేయకూడదండి? దోషక్రియలు నేను చేయను. దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నవాడు దోషక్రియలు చేయకూడదు, అది యథార్థత. దోషక్రియలు చేయని వాడే దేవుని యందు యథార్థత కలిగిన వాడు, అది దేవుడు కోరుతున్నాడు. నా ఎదుట నువ్వు యథార్థవంతులుగా ఉండాలి. దేవుడు చాలా సంతోషిస్తాడండి, దేవుడు చాలా ఆనందిస్తాడు దేవుని బిడ్డలారా. అందుచేత దోషక్రియలు చేయక జీవించిన వాడే దేవుని యందు యథార్థవంతుడు. యథార్థవంతుడు కారణం ఏంటంటే దోషక్రియలు చేయకుండా దేవుని ఎదుట ప్రార్థన చేసుకున్నవాడు, దేవుని ఎదుట నడిచిన వాడు, దేవునిలో జీవించిన వాడు యథార్థపరుడు. ఒకసారి యోగ రాసిన గారితో ఒక మాట రాస్తాడండి, చెప్పుకుంటాడు నీ గురించి నాకు వచ్చి దేవుడు కూడా చెప్పుకుంటాడండి. యోగ రాసిన గ్రంథంలో ఒక మాట రాస్తాడండి, 2:3 అందుకు యెహోవా నీవు నా సేవకుడవైనా యోబు సంగతి సైతాన్ని అడుగుతున్నాడు, యోబు సంగతి ఆలకించిందివా? అతడు యథార్థవంతుడును, అమ్మా అందరూ వినాలి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. ఏంటనుకుంటున్నారు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరితో నా కుమారుడైనా నువ్వు దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉంటే నువ్వు చెప్పుకుంటాడండి. సాధారణంగా చెప్పుతున్నాడు, నా కుమారుడు నువ్వు చూసావా? నా కుమారుడు యథార్థవంతుడు, నా యందు యథార్థత కలిగిన వాడు, భక్తిలో యథార్థత కలిగిన వాడు, న్యాయంలో యథార్థత కలిగిన వాడు, దేవునికి ఇచ్చే విషయంలో యథార్థత కలిగిన వాడు, దేవునికి బలిపీఠంగా ప్రార్థన చేసిన విషయంలో యథార్థత కలిగిన వాడు. రోజు దేవునికి బలి అర్పించుకున్నవాడు.